వేడివేడిగా చాట్ తినాలనిపిస్తే బయటని తినాలంటే హైజీనిక్గా ఉండదు. అందుకని ఇంట్లోనే చేసేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్గా మనం బఠానీని వాటర్లో 4 hours నానబెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్లో వేసేసి ఒక 1 పొటాటో వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది బాయిల్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని 5 tablespoons ఆయిల్ వేసుకొని లవంగా, బిర్యానీ ఆకు, చెక్క, ఈ మొగ్గ ఉంటుంది కదా బిర్యానీలో వేసేది, ఇంకా పువ్వు. యాక్చువల్లీ యాలకులు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదని స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. దాని తర్వాత ఒక 2 onions బాగా ఫైన్గా చాప్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. అది రోస్ట్ అవుతూ ఉండగా ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా రోస్ట్ అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా, సాల్ట్, కారం మీకు తగినంత వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయకండి, ఫ్రై బాగా అయిపోతే మాడిపోతుంది. వెంటనే 2 tomatoes బాగా చాప్ చేసుకొని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చిల్లీస్ వేసుకొని నెమ్మదిగా మగ్గించాలి. టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోవాలి. అప్పుడు దాకా బాగా రోస్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న బఠానీ ఆలు ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం 70% బాయిల్ చేసుకుంటాం, మిగతాదంతా ఈ ఫ్లేవర్ పట్టాలి. అందుకని ఇందులో వేసుకున్నాక మిగతాదంతా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇందాక వేసిన మసాలా సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసేసుకోవాలి. తింటున్నప్పుడు తగిలితే బాగోదు కాబట్టి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాకైతే దీంట్లోకి మిక్చర్, ఆనియన్స్, ధనియా, లెమన్, గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్ ఇవన్నీ వేసుకొని తింటే చాలా ఇష్టం. దహి వేసుకోవడం మర్చిపోక, అది మనకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.